హలో అండి. ఈరోజు వీడియోలో నేను మొన్న ఒక పోస్ట్ పెట్టానండి. బ్లౌజు, బ్లౌజు ఫ్రంట్ పార్ట్ పెట్టనా, లేదా బ్యాక్ పార్ట్ పెట్టనా, హ్యాండ్స్ పెట్టనా, లేదా ఉక్సులు కాజా పెట్టనా అని ఒక పోల్ పెట్టినప్పుడు పోస్ట్ కమ్యూనిటీలో చాలామంది ఫ్రంట్ పార్ట్ ఫుల్ స్టిచ్చింగ్ కావాలని అడిగారు. వాళ్ళ కోసం నేను ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను. కొంతమంది సిస్టర్స్ ఈ హుక్స్, కాజా పట్టీ ఉంటాయి కదా! అవి డీటెయిల్‌గా చెప్పండి అన్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. క్లియర్‌గా చెప్తాను. ప్రతి పాయింట్ క్లియర్‌గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఎండ్ వరకు చూడండి. ఇ ఇదేముంది సింపులే కదా అనుకోవద్దు. ఇది తెలియని వాళ్ళ కోసం చాలా క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్, ఈ షేప్స్ ఇవన్నీ కూడా స్టిచ్ చేసింది వీడియో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. రీసెంట్‌గానే ఉంటుంది. రీసెంట్ వీడియోస్‌లోనే ఉంటుంది. చెక్ చేయండి. తర్వాత ఇప్పుడు ఈ 2 చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఇవి 2 రెడీ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా. ఫ్రంట్ 2 పార్ట్స్ అనమాట. ఇక్కడ ఇవి చూడండి. ఇది మిషన్ అంటే నేను ఎలా పెట్టానో డైరెక్షను ఇటు సైడ్ పెట్టలేదు. ఇలా నాకు కనబడేలా పెట్టుకోలేదు. ఇలా పెట్టుకుంటే మనకి ఇది లెఫ్ట్, రైట్ తేడా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం కుట్టడానికి పెట్టుకునేటప్పుడు మీకు అర్థం అవ్వడం కోసం ఇలా టర్న్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు డైరెక్ట్‌గా మనం ఈ పార్ట్ తెచ్చుకొని మన మీద ఇలా పెట్టుకుంటే మన బాడీ మీద కరెక్ట్‌గా ఉంటదనమాట. సో, మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ నెక్‌కి ఇలా పైకొచ్చి ఇలా ఈ షేప్స్ కిందకొచ్చి ఇలా పెట్టుకోండి. ఇలా మిషన్ మీద పెట్టేటప్పుడు. అంటే ఇదొచ్చేసి లెఫ్ట్ సైడ్‌కొస్తుంది. ఇదొచ్చేసి రైట్ సైడ్‌కొస్తుందనమాట. చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటది. ఒకటి ఉక్సులు పట్టి, కాజా పట్టి దేనికి వేయాలి తిరగమరగ ఒకసారి దీనికేస్తారు, దీనికి వేస్తారు. కన్‌ఫ్యూజన్ అయితే ఉంటుందనమాట. కన్‌ఫ్యూజన్ పోవడానికి ఇలా చెప్తున్నాను. నెక్ ఈ విధంగా పై వైపుకు పెట్టుకున్నప్పుడు ఇది లెఫ్ట్ సైడ్‌కొస్తది. ఇది మనకి ఉక్సులు పట్టి. ఇలా రైట్ సైడ్‌కుండేది కాజా పట్టి అనమాట. ఫస్ట్ ఉక్సులు మనం రెండిటి కోసం 2 బెల్టులు రెడీ చేసుకోవాలి. బెల్టులు అంటే ఇవి కాదు 2 పీసులు. ఇవి చూడండి. ఇది ఉక్సులు పట్టీ కోసం మనం ఉక్సులు పట్టీ అనేది లోపల వైపుకు ఉంటుంది కాబట్టి మనం లైనింగ్ పీస్ తీసుకోవాలి. అది 2 ఇంచుల వెడల్పుతో. హైట్ వచ్చేసి ఒక 9 ఇంచెస్ వరకు తీసుకోండి. ఎక్స్ట్రా ఉన్నా మనకు ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి ఒక 9 ఇంచెస్ పొడవు వరకు తీసుకోండి. 10 తీసుకున్నా పర్లేదు. 9 తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది చూడండి. మనం ఇటు సైడ్ మనకి కాజా పట్టీ అంటే తాళ్ళు వేసుకునేది వస్తుంది కదా! దీనికోసం కూడా మనం ఒక 2 ఇంచుల వెడల్పు తీసుకుంటాము. 2 ఇంచుల వెడల్పులో హైట్ ఒక 9 ఇంచెస్ అలా ఉండేలా చూసుకోండి. అంటే మనకి తెలుస్తది. చూడండి మనం ఆల్రెడీ బ్లౌజ్ లెంత్ ఉంటది కదా! ఈ ఈ సైడ్‌న దాని మీద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఇక్కడ మనం ఇంకా ఈ నెక్‌ది కుట్టుకోలేదనమాట. ఈ విధంగా ఈ 2 రెడీ చేసుకోండి. ఫస్ట్ మనం ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ ఉక్సులు పట్టీని కుట్టుకోవాలి. దానికోసం మనం ఉక్సులు పట్టీని ఇలా చూడండి. ఫస్ట్ బ్లౌజ్ మీద పెట్టుకోండి. పై వైపున పెట్టుకోండి. పై వైపున పెట్టుకొని కొంచెం ఈ విధంగా కొంచెం ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు ఇలా లోపల వైపు కొద్దిగా చూసారా లోపల వైపు ఫోల్డింగ్ పెట్టుకొని మనం ఇలా పాదం కింద పెట్టుకోవాలి. నేను ఇక్కడ కొంచెం క్లాత్ ఎందుకు వదిలానంటే ఇక్కడ చూసారా ఇక్కడ లైనింగ్ అయితే కంప్లీట్‌గా లేదు. కాబట్టి మనం ఇలా పెట్టేసామనుకోండి స్టిచ్ అనేది ఇక్కడ లైనింగ్ మీద పడదనమాట. కాబట్టి నేను కొంచెం ఇలా పెడుతున్నాను. మనం కావాలంటే ఈ ఎడ్జ్ అనేది కట్ చేసేసుకోవచ్చనమాట. మనం కొంచెం ఫోల్డింగ్ లోపల వైపు కొంచెం ఫోల్డింగ్ చేసి పెట్టాం కదా! అక్కడ ముందు కొంచెం రఫ్ లాగాలి. ఒక 1/2 ఇంచు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి చిన్నగా రఫ్ లాగాలి స్ట్రాంగ్‌గా ఉండడం కోసం. రఫ్ లాగుతున్నాను చూడండి. రఫ్ లాగేటప్పుడు మనం కొంచెం ఈ చేత్తో ఇక్కడ ఫుట్ లిఫ్టర్ ఉంటది కదా! అది పట్టుకొని దాన్ని అలా లిఫ్ట్ చేస్తూ అలా స్లోగా ముందుకి వెనక్కి లాగితే రఫ్ అవుతదనమాట. ఇప్పుడు మనం స్ట్రెయిట్‌గా ఒక 1/2 ఇంచ్ స్టిచ్ వేసేసుకుందాం. ఇక్కడ పై వైపున మనం ఇంకా కుట్టలేదు కాబట్టి నెక్ అది ఏమీ కుట్టలేదు కాబట్టి మనం ఇలా నార్మల్‌గా ఇలా కుట్టుకుంటూ వచ్చేయచ్చు. ఒకవేళ మీరు ఏ పైపింగ్ అయినా వేశారు లేదా ఏదైనా నెక్ డిజైన్ చేసుకున్నారు అంటే ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ లోపలికి ఫోల్డింగ్ పెట్టుకోవాలనమాట. ఇప్పుడు ఇది ఏమీ లేదు కాబట్టి ఎలాగ నెక్‌కి మనం బెల్ట్ పీస్ యాడ్ చేస్తాం కాబట్టి ఇక మనం ఇక్కడి వరకు పెట్టుకొని కట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇలా పై వైపున స్టిచ్ అయిన దాన్ని ఇలా తీసుకోవాలి. తీసుకొని డైరెక్ట్‌గా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని లోనికి పెట్టేసుకోవచ్చు. ఇలా మొత్తానికి ఫోల్డింగ్ పెట్టేసుకొని బ్యాక్ సైడ్ నుంచి కుట్టేసుకోవచ్చు. లేదు మాకు ఇంకా మంచి ఫినిషింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఇలా టర్న్ చేసి పై వైపున స్టిచ్ వేసుకోవచ్చనమాట. ఇప్పుడు మీకు
లేచినట్టుగా ఉండదు. లేదు డైరెక్ట్‌గా కావాలి అంటే ఇలా బ్యాక్ సైడ్‌కి తిప్పేసుకొని మనం ఎంత మొత్తం క్లాత్ ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి. ఇలా చూడండి ముందు 1 ఫోల్డింగ్ పెట్టామా, తర్వాత సెకండ్ ఇంకో ఫోల్డింగ్ పెట్టాము, థర్డ్ అనమాట. లేదు సెకండ్ చూడండి ఫస్ట్ ఇక్కడి వరకు ఒక ఫోల్డింగ్ పెట్టుకొని మిగతాదంతా ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. పెట్టుకొని మనం ఎడ్జ్‌లో రావాలి కుట్టనేది. అంటే చివరికి రావాలి, ఈ చివరికి రావాలి, ఈ చివరికి. ఈ ఫోల్డింగ్ పెడుతున్నాం కదా! ఈ చివరికి రావాలి. ఇక్కడ మనం ఫోల్డింగ్‌ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. కరెక్ట్‌గా ఫినిషింగ్ బాగుండాలి అంటే అలా అడ్జస్ట్ చేసుకోవాలి. టర్న్ చేస్తే మనకు పై వైపున ఇక్కడ స్టిచ్ ఈ విధంగా ఉంటుంది. లోపల వైపున ఈ విధంగా ఉంటుంది. చూసారా ఎంత నీట్‌గా ఉందో? ఇక్కడ మనం ఉక్సులు కుట్టుకుంటాం అనమాట. మొత్తానికి 5 వచ్చేలా పెట్టుకుంటాము. మీకు ఎవరికైనా ఉక్సులు, కాజాలు, చేతికుట్లు ఎలా వేయాలి, ఉక్సులు, కాజాలు ఎలా వేయాలి సింపుల్‌గా అని డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా చేస్తాను. నెక్స్ట్ తాళ్ళు పట్టి కుట్టుకుందాము. ఉక్సులు పట్టి అయితే కంప్లీట్ అయిపోయింది. తాళ్ళు పట్టి కుట్టేటప్పుడు మనం ఇందాక ఉక్సులు పట్టికి బ్లౌజ్ పై వైపున పెట్టి లోనకి టర్న్ చేసాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇలా బ్లౌజ్ని వెనక్కి తిప్పుకోవాలి లైనింగ్ వైపుకి. తిప్పుకొని మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది మంచిది రైట్ రాంగ్ ఉంటుంది కదా, డిజైన్ కరెక్ట్ డిజైన్ బ్లౌజ్ డిజైన్ ఉన్నది ఇది, లోపల ఉన్న డిజైన్ ఇది అనమాట. ఇది పైకి వచ్చేలా పెట్టుకుని కొంచెం ఫోల్డింగ్ చేసుకుని ఇలా లోనకి పెట్టుకోండి. లోనకి పెట్టుకుని కొంచెం రఫ్ లాగి సేమ్ ఇందాక మనం ముందు ఎలా కుట్టామో అలాగే కుట్టుకోవాలి. ఒక పావించు ఖర్చు ఉండేలా చూసుకుని కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం రివర్స్లో పెట్టుకోవాలి. మనకి కావాల్సిన డిజైన్ ఇలా లోపలికి పెట్టండి. మనకి లోపలికి వెళ్ళిపోవాలని డిజైన్ పైకి పెట్టండి. ఇప్పుడు మనకి ఈ విధంగా మనం ఎండ్ వరకు వేసుకున్నాక ఇప్పుడు టర్న్ చేసుకుందాం. టర్న్ చేసుకుంటే చూసారా మనకి ఫోల్డింగ్ లోనికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా రివర్స్ తిప్పుకుంటే మనకి ఇలా ఉంటుంది పై వైపున. చూడండి ఇది క్రింద ఫోల్డింగ్ పెట్టింది, అలాగే మనం టర్న్ చేసుకున్నాక వచ్చింది ఇది అనమాట. ఇప్పుడు మనకి మిగతా ఫ్యాబ్రిక్ని మనం చిన్ని ఫోల్డింగ్ పెట్టుకొని ముందు చిన్నగా ఫోల్డింగ్ పెట్టుకుని మిగతా మొత్తం ఫ్యాబ్రిక్ని తీసుకొచ్చి ఇక్కడ మన కుట్లు వరకు ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఫస్ట్ మీ కాటన్ ఏమన్నా అనుకోండి ఇలా రఫ్ చేస్తే మనకి స్మూత్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ చివరన ఈ ఎడ్జ్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఎడ్జ్, ఈ చివరన బాగా చివరన స్టిచ్ అయితే రావాలి. క్రింద మనకి ఫోల్డింగ్ ఉంది కదా అది కూడా మనం జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసేసుకుని ఎండ్కి వచ్చేసరికి రఫ్ లాగాలి. ఇంత ఎడ్జ్‌లో వేస్తేనే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుందండి. మనకి బ్యాక్ ఫ్రంట్ సైడ్ చూడడానికి. ఇప్పుడు మనం ఒక ఎడ్జ్‌లో స్టిచ్ వేసాం కదా! దాని నుంచి ఒక 2 లైన్స్ గ్యాప్ ఉండేలా అంటే మనకి టేప్‌లో చూపించాననుకోండి. ఇక్కడ ఈ 2 లైన్స్ గ్యాప్ అంటే ఇది ఇక్కడ ఎడ్జ్‌లో వేసామనుకోండి మధ్యలో ఒక 2 లైన్స్ గ్యాప్ అంతా. అంటే పావించులో పావించు మీకు క్లియర్‌గా చెప్పాలంటే ఒక పావించు గ్యాప్‌లో ఇంకొక కుట్టు వేసుకోండి. ఈ విధంగా వస్తుందనమాట మనకు 2 లైన్స్ అనేవి. చాలా నీట్‌గా ఉంటుందండి ఫినిషింగ్. నేను చెప్పినట్టుగా స్టిచ్ చేయండి. అలాగే ఇప్పుడు మనకి 2 ఫినిష్ అయిపోయాక ఒకసారి 2 ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చూడండి ఈక్వల్‌గా ఉన్నాయా లేదా. ఈ విధంగా మనం 2 బ్లౌజ్ యొక్క 2 చంక భాగాలు 2 నెక్స్ ఈక్వల్‌గా పెట్టుకొని ఒకదాని మీద పెట్టుకున్నప్పుడు మనకి 2 ఇవి కుట్టుకున్న ఉక్సులు పట్టి, కాజా పట్టి ఈక్వల్‌గా వస్తే ఓకే. ఒకవేళ రాలేదనుకోండి ఒక పావించు అలా తేడా వచ్చిందనుకోండి ఇలా జస్ట్ ఎంత తేడా వచ్చిందో అంతకి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారా ఇది కాజా పట్టి, ఇది ఉక్సులు పట్టి, ఇది కాజా పట్టి, ఇది ఉక్సులు పట్టి 2 ఒకదాన్ని కుట్టాక ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నప్పుడు ఈక్వల్‌గా లేదు అంటే ఒకసారి చూడండి ఏది ఎంత ఎక్కువ వచ్చిందో. ఇప్పుడు చూసారంటే ఇక్కడ కాజా పట్టి ఒక పావించు ఎక్కువ వచ్చింది. ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా మనము ఇక్కడ ఇలా కర్వ్ వచ్చింది చూసారా ఇందులో కలిపేసుకోవాలి. ఇంత ఎక్కువ వచ్చింది కదా! ఇది మాత్రం మనం నీట్‌గా కట్ చేసేసుకుంటే అందులో కలిసిపోతుంది. ఈ చిన్న టిప్ మనకు చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనం మొత్తం స్టిచ్ చేసాక హైట్ తగ్గించాలంటే కష్టం. ఇలాంటప్పుడైతేనే మనకి హైట్ అయితే తగ్గించగలం. ఇప్పుడు 2 ఈక్వల్ అయిపోయినాయి. మనం కుట్టాక కూడా ఈక్వల్‌గా ఉంటాయన్నమాట. ఇదే అండి వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు క్లియర్‌గా ఉంది వీడియో, చాలా ఈజీగా ఉంది అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకునే వాళ్ళు. అలాగే మీకు ఇలాంటి వీడియో ఇంకా దేని గురించి కావాలి అని అడిగినా నేను దాని గురించి చేస్తాను.